రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమద్ అభీష్టగణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణంలో భాగంగా ఈరోజు 3వ విడత పారాయణంలో ప్రథమ అధ్యాయం. అథ శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఈ విధముగా పలికిన, ఓ సంజయ, యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రముకు చేరి ఉన్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని కడకేగి ఈ విధముగా పలికెను. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడును అయిన దృష్టద్యుమ్నిచే వ్యూహాత్మకముగా నిల్పబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యథా మన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సర్వశ్రేష్ఠుడైన శైవ్యుడు, పరాక్రమవంతుడైన యథామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5గురు పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జున సమానులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునందున్న ప్రధాన యోధులను కూడా గమనింపుము. మీ ఎరుకకై మన సేనానాయకులు గూర్చి తెలుపుచున్నాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వీరుడు భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. ఇంకా 100 మంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రాస్త్రధారులు, నా కొరకు తమ ప్రాణములు నొడ్డి అయినను యుద్ధము చేయుటకు సంసిద్ధముగానున్నవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితము, అపరిచితులుగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీమునిచే రక్షింపబడు పరిమితముగానున్న ఈ పాండవ సైన్యమును జయించుట అత్యంత సులభము. అయనేషు చ సర్వేషు
యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ మీ మీ స్థానములలో సుస్థిరముగా నిలచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షింపుతుండు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు. మరుక్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెటలు, మృదంగములు, గోముఖ వాద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. దిక్కులను పిక్కటిల్ల చేయు ఆ వాద్యనాదములు భయంకరములై ఒప్పినవి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తదనంతరము శ్వేతాశ్వములను పూంచిన మహారథముపై ఆసీనులయ్యున్న కృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించి పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును పూరించిరి. అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించెను. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ. కుంతీపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖములను పూరించి కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదీయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజు, మహారథుడైన శిఖండియు, ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు, అజేయుడైన సాత్యకియు, ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క 5 పుత్రులను, భుజబలశాలియు సుభద్రాపుత్రుడు అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేరువేరుగా పూరించి సఘోషో ధార్తరాష్ట్రానాం హృదయాని వ్యదారయతు నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయం. పాండవ పక్ష మహాయోధుల శంఖ నినాదములకు భూమి ఆకాశములు దద్దరిల్లినవి. ఆ శంఖారావములకు ధార్తరాష్ట్రుల హృదయములు కకావికములయ్యెను. అథ వ్యవస్థితాం దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహమహీపతే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఓ ధృతరాష్ట్ర మహారాజా, అటు పిమ్మట యుద్ధమునకై నడుము బిగించి సమర సన్నద్ధులయ్యున్న ధార్తరాష్ట్రులను చూచి కపిధ్వజుడైన అర్జునుడు ధనుస్సును పైకెత్తి శ్రీకృష్ణునితో ఈ విధముగా పలికెను. ఓ అచ్యుత, నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామనవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం
అస్మిన్ రణ సముద్యతే అస్మిన్ రణ సముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించున్నంత వరకు, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించున్నంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియము అను భావమును కూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చి ఉన్న రాజులను అందరినీ ఒకమారు పరికించెదను. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాం సమవేతాన్ కురూనితి. సంజయుడు ఈ విధముగా పలికెను, ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణ పరమాత్మ ఆ దివ్య రథమును భీష్మ ద్రోణులకును ఆ పక్షమునందరి మహారాజులందరికీ ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపించెను. పిదప అతడు అర్జునునితో, ఓ పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికించుము అని నుడివెను. తత్ర పశ్యన్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులందరినీ చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చి ఉన్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఈ విధముగా పలికెను. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచి ఉన్న ఆయా స్వజన గణమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నది, నోరు ఎండిపోవచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నది, యుద్ధమున స్వజన సమూహమును చంపుటకే శ్రేయస్సము కలుగునే అని అనిపించుట లేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అవసరము లేదు.
ఓ గోవింద, ఈ రాజ్యము వలన గాని, ఈ భోగముల వలన గాని, ఈ జీవితము వలన గాని ఏమి ప్రయోజనము కలదు? ఏషామర్థే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాస్త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధరంగమునకు వచ్చి ఉన్నారు. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నుతోసి మధుసూదన. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘృతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపజాలను. ఇక ఈ భూమండలము విషయమై ఎట్లు అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినచో నేను మాత్రము వీరిని చంపజాలను. నిహత్య ధార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బాగుకొనేది ఏమి? మనము మూట కొట్టున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగుతుంది. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఓ మాధవ, మన బంధువులైన ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపి మనకు సుఖం ఏ విధముగా కలుగుతుంది? యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభకారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను, మిత్రద్రోహము వలన కలుగు పాపములను చూడకున్నచో ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాతకములకు దూరముగా ఉండుట ఏ విధముగా ఆలోచింపజాలదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నస్తే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీనూ నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులములందు అంతయు పాపమే వ్యాపించును. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః జాయతే వర్ణ సంకరః స్త్రీషు దుష్టాసు వార్షేయ జాయతే వర్ణ సంకరః. ఓ కృష్ణ, అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు కుల స్త్రీలు మిక్కిలి దూషితులగుదురు. ఓ వార్షేయ, స్త్రీలు దూషితములైన వర్ణ సాంకర్యములు ఏర్పడును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియా. వర్ణ సాంకర్యము కులఘాతకములను, కులమును నరకమునందు పడవేయును. పిండోదకములు లోపించినందువలన వారి పితరులను అధోగతి పాలయ్యెదరు. దోషైరేతైః కులఘ్నానాం
వర్ణ సంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతకుల యొక్క సనాతన కులధర్మములు జాతి ధర్మములు ఉన్నాయి. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రయః త్రీషు సుష్టాసు వార్షేయ జాయతే వర్ణ సంకరః. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. ఓ జనార్దన, కులధర్మమును నశించిన వారికి నిరవధికముగా నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖ లోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో, మనము బుద్ధిమంతులమయ్యుండియు రాజ్య సుఖ లోభములచే స్వజనములను సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాతకమునకు ఒడిగట్టుచున్నాం. ఇది ఎంత దారుణము! యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమకరం భవేత్. శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రముల చేబూని ధార్తరాష్ట్రులు యుద్ధమును వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే, సంతోషకరమే అవుతుంది. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశతు విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ఈ విధముగా పలికెను. అర్జునుడు ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి నందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమునకు చతికిలబడేను. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. హరి ఓం తత్. యదక్షరపదభ్రష్టం మాత్రా హీనంతేద్భవేత్ తత్సర్వం క్షమేతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. గీతా మహాత్మ్యం అనే దీనిని ఫలశ్రుతిని చదవకుండా గీతా పారాయణం చేసినా అది వ్యర్థమే అవుతుంది అని ఇందులో చెప్పబడింది. అందువలన గీతా మహాత్మ్యానికి సంబంధించిన 2 శ్లోకాన్ని ప్రతి అధ్యాయానికి మనం పారాయణ చేసేద్దాం. తద్వారా మొత్తం మన 18 అధ్యాయాల గీతాధ్యాయం పారాయణం పూర్తయ్యేసరికి ఫలశ్రుతికి సంబంధించిన అన్ని శ్లోకాలు కూడా పరిపూర్ణమవుతాయి. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీ విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరసస్సదా సముక్తః సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. హరి ఓం. శ్రీమద్ భగవద్గీతా మహాత్మ్యం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పరమవాప్నోతి భయశోకావివర్జితః. హరి ఓం తత్సత్. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మిన్ దేశే గోబ్రాహ్మణ సమృద్ధిరస్తు. అస్మిన్ దేశే స్థిత సర్వజనేభ్యః వైదిక జీవన సంప్రాప్తిరస్తు. అస్మిన్ దేశే స్థిత సమస్త భాగవతేభ్యః కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమదభీష్ట గణపతి పంచాయతనమూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. శీఘ్రమేవ చింతిత మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. సర్వే జనా సుజనో భూత్వా సుఖినో భవంతు. సమస్త సమ్మంగళాని సంతు.